గోడల మధ్య ఓ ప్రపంచం. ఒక మౌనమైన రాత్రి, నిశ్శబ్దమైన గది. ఆ గదిలో ఒక అమ్మాయి కూర్చొని తన ఆలోచనల్లో మునిగిపోయింది. అలా మునిగిపోయిన తను ఏం ఆలోచిస్తుందంటే, ప్రపంచం నిద్రలో ఉంది, కానీ నేను నా కలల్లో మేల్కొనున్నా. అలా ఆలోచిస్తున్న తనకి తను మరచిపోయిన కలలు గుర్తొచ్చాయి. వెంటనే తన దగ్గర ఉన్న ల్యాప్టాప్ని ఓపెన్ చేసింది. తనకి ఓపెన్ చేయడానికి కూడా ధైర్యం సరిపోలేదు. చాలాసేపు ఆలోచించి ఒక్కసారి చూద్దామని చెప్పి ఓపెన్ చేసింది. అలా తన ల్యాప్టాప్ స్క్రీన్ ఓపెన్ అవ్వగానే తను ఒకప్పుడు పెట్టుకున్న కొటేషన్ కనిపించింది, యూ గో గర్ల్ అని. దాంతో తను ఒకప్పుడు ఎలా ఉండాలనుకుంది, ఏం చేయాలనుకుంది, ఇప్పుడు ఎలా ఉంటుంది అనే ఆలోచనల్లోకి జారుకొని తన యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసింది. తన యూట్యూబ్ ఛానల్ చూస్తుండగా తనకి ఇంతలో ఒక కమెంట్ ఫ్లాష్ అయింది, యూ గేవ్ మీ కాన్ఫిడెన్స్, వై డిడ్ యూ స్టాప్ అని. అది ఆ కమెంట్ చూసి తను మళ్ళీ మొదలు పెడదామా అని అనుకుంది. ఇంతలో తన మైండ్లో, వద్దు, ఇంతకుముందు కూడా ఇలాగే అనుకుని మొదలుపెట్టావు, కానీ నీకు జరిగిన అవమానాలు, నీకు ఎదురైన కష్టాలని, డంకల్ని అన్నీ మర్చిపోయావా? అన్నీ మర్చిపోయి మళ్ళీ మొదలు పెట్టాలనుకుంటున్నావు ఏంటి? వద్దు అని తన మైండ్ చెప్పింది. దీంతో తను ఏడుస్తూ తన ల్యాప్టాప్ని క్లోజ్ చేసి ఆలోచిస్తుంది. ఇలా ఏడుస్తూ బాధపడుతుండగా ఆ కమెంట్ గుర్తొచ్చింది, ఒకప్పుడు నేను అందరికీ కాన్ఫిడెన్స్ ఇచ్చేదాన్ని, కానీ ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ నాలోనే లేకుండా పోయింది. వద్దు, ఇంకా ఇలా వద్దు, ఈసారి ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోవాలి, అసలు ఆపకూడదు అనుకుంటూ మళ్ళీ తన ల్యాప్టాప్ స్క్రీన్ ఓపెన్ చేసి ఒకప్పుడు తను ఎడిట్ చేసి పెట్టుకున్న వీడియో కనిపిస్తే ఆ వీడియోని అప్లోడ్ చేసింది. అప్లోడ్ చేసిన కాసేపటికి ఈసారి తన స్క్రీన్ మీద ఇంకొక కమెంట్ ఫ్లాష్ అయింది, యు ఆర్ బ్యాక్, వి మిస్డ్ యూ అని. దాంతో తనలో ఉన్న కాన్ఫిడెన్స్ మరికొంత పెరిగింది. ఈసారి ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోవాలి తప్ప ఇంకా అస్సలు ఆపకూడదు అని తను డిసైడ్ అయ్యి తన మొదటి అడుగు వేసింది. మన పక్కనున్న వాళ్ళ ఏదైనా సాధించాలనుకుంటున్నప్పుడు వాళ్ళకి ఇంకొంచెం కాన్ఫిడెన్స్ని ఇస్తే వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని వాళ్ళ కళలకి దగ్గరగా వెళ్తారు, వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. దగ్గరున్న ఎక్విప్మెంట్తో నాకు వచ్చిన ఒక చిన్న ఐడియాని నేను ఇలా ఇంప్లిమెంట్ చేశాను. ఇది నాకు రిలేటెడా అంటే మేబీ కాదనే చెప్పొచ్చు, బికాస్ నాకు ఎప్పుడు నా చుట్టూ మొత్తం నా సరౌండింగ్స్ అంతా నాకు ఎప్పుడు సపోర్టివ్గానే ఉన్నాయి. బట్ ఇలా చాలామంది లేడీస్కి వాళ్ళు ఓన్లీ నేను జస్ట్ ఇప్పుడు ఏదో నాకు యూట్యూబ్ సో ఈజీగా నా దగ్గర కంటెంట్ ఉంటుంది కాబట్టి యూట్యూబ్ రిలేటెడ్ అయితే ఈజీ అవుతుందని నేను ఇది చేశాను. అండ్ ఇది ఓన్లీ యూట్యూబ్ రిలేటెడ్, లైక్ ఇలా యూట్యూబ్ సైడ్ ఫ్యాషన్ ఉండి లేదా కంటెంట్ క్రియేటర్ అవ్వాలని ఇలా ఉన్న లేడీస్కి మాత్రమే కాదు, చాలామంది లేడీస్ మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి, వాళ్ళు ఏదేదో చేద్దాం అనుకుంటారు. బట్ వన్స్ ఎందుకో తెలియదు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, రెస్పాన్సిబిలిటీస్ వల్ల, లేదంటే భయపడు ఎవరైనా ఏమైనా అనుకుంటారనేది, పెళ్ళికి ముందు పేరెంట్స్ కోసం, పెళ్ళైన తర్వాత హస్బెండ్ కోసం, ఇలా చాలా మంది వాళ్ళ డ్రీమ్స్ లాగే ఉండిపోతూ ఉంటాయి. ఉమెన్స్ డే సందర్భంగా అందరు లేడీస్కి ఒకటే చెప్పాలనుకుంటున్నాను, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీ శక్తిని మీరు గుర్తించగలిగితే ఏ అడ్డంకులు, ఆపదలు కూడా మిమ్మల్ని ఆపలేవు. యువర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఈ వీడియో చూస్తున్న మెన్కి కూడా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఐ నో యు ఆర్ వెరీ సపోర్టింగ్, యు ఆర్ వెరీ కేరింగ్, యు ఆర్ వెరీ మోటివేటింగ్. ఇలాగే కొంచెం ఎక్కువ సపోర్ట్ చేస్తే మీ ఇంట్లో ఉన్న లేడీస్ కూడా వాళ్ళకి ఉన్న డ్రీమ్స్ని వాళ్ళు అచీవ్ చేయగలుగుతారు. కొంచెం వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ అచీవ్ చేయగలుగుతారు. మేబీ చాలామంది చెప్పుకోలేకపోవచ్చు, లేడీస్ నాకు ఇలా ఇదంటే ఇష్టం, ఇది ఇలా చేయాలని ఉంది అని. బట్ ఈ ఉమెన్స్ డే సందర్భంగా సరే మీ ఇంట్లో ఉన్న లేడీస్ దగ్గరికి వెళ్ళి అట్లీస్ట్ మీ మదర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చిన్నప్పుడు ఏమనుకున్నారు, ఏమవ్వాలనుకున్నారు, బట్ ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఏమైనా అలాంటివి చిన్న చిన్న కోరికలు ఉంటే అవి తీర్చడానికి ట్రై చేయండి. ఐ నో మీరందరూ చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఉమెన్కి, నాకు తెలుసు. And I thank all men on behalf of every woman for being there for us. And once again, happy Women's Day. Please like, share and subscribe.